వీడుబడ్డాయి పొలాలన్నీ. ఎవరన్నా ఆశపడి వేసిన వాళ్ళు మధ్యలో గొర్రెలు మేకలకు పశువులకు వదిలిన పరిస్థితి చూసాం. కానీ రేపు సీతారామ ప్రారంభమైన తర్వాత ఖమ్మం జిల్లాలో ఇంచు భూమి కూడా ఖాళీ కనబడదు. ఇక ముఖాన్ని అటు సాగర్ వైపో ఆల్మట్టి వైపో శ్రీశైలం వైపో చూడాల్సిన అవసరం లేదు. సీతారామ దేవుడికి మొక్కి కట్టుకొత్తుతే 2 పంటలు పండే పరిస్థితి ఇలా ఖమ్మం జిల్లాలో తెచ్చింది కేసీఆర్ గారు. అటు సాగర్ ఆయకట్టును ఖమ్మంలోని ప్రతి ఎకరానికి కరువు పీడిత ప్రాంతాలు ఆ ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి. ఖమ్మంలోని ప్రతి చెరువును సప్లిమెంటేషన్ చేయబోతున్నాం. ఖమ్మంలో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ చేయబోతా ఉన్నాం. అంటే ఒక బహుళార్థక ప్రాజెక్టు. అటు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, సప్లిమెంటేషన్ అవుతుంది, త్రాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, సాగునీరులో కొత్త ఆయకట్టు వస్తుంది, పాత సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేసే విధంగా రూపకల్పన చేశాం. ఇంకా ఒక అడుగు ముందు